వాగ్దానపు ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారా? బాగున్న అందరూ దీనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఓకే, బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని చదువుకుని మనం ధ్యానం చేద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు, పేజీ నెంబర్ 370వ పేజీ. అందరూ బైబిల్ తీసుకోండి, చక్కగా మీరు చదవండి. నేను చదువుతాను, వినండి. ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యా మీదకి రాగా, అతడు ఆసాను ఎదుర్కొనబోయి ఇలాగూ ప్రకటించెను: ఆసా, యూదా వారులారా, బెన్యామీను వారులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. నిజమైన దేవుడైనను ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలీయులకు లేకుండా పోవును. తమ శ్రమల యందు వారు ఇశ్రాయేలు దేవుడిని యెహోవా యొద్దకు మళ్ళుకుని ఆయనను వెదికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను. ఆ కాలములలో దేశముల కాపురస్తులందరిలోనూ గొప్ప కల్లోలములు కలిగెను గనుక తమ పనిపాటలను చక్కబెట్టుకునుటకై తిరుగువారికి సమాధానము లేకుండెను. దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరిచెను గనుక జనమును పట్టణమును పాడు చేసెను. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. హల్లెలూయా. ఎందుకు చదివానంటే మీకు అర్థం కావాలని. దయచేసి నా వైపు చూడండి. అందరూ నా వైపు చూడండి. దేవుని ఆత్మతో నింపబడినటువంటి అజర్యా ప్రవక్త, దైవ సేవకుడు ఎవరితో నింపబడ్డాడు? దేవుని ఆత్మతో నింపబడ్డాడు. దేవుని ఆత్మతో నింపబడి యోధా రాజు అయినటువంటి ఆసాతో, అతని పేరు, రాజు పేరు ఆసా. ఆసా అనే పేరుకు అర్థము వైద్యుడు, స్వస్థపరచువాడు. అర్థం ఏంటంటే వైద్యుడు, ఒక డాక్టర్ అని అర్థం పేరు, ఆ పేరుకు అర్థం. ఈ రాజుతో చెబుతూ ఉన్నట్టు మాట ఏంటంటే, బాబు, ఆసా రాజా, యూదా వారులారా, బెన్యామీను వారులారా, దేవుని ప్రజలారా, మీరేం చేయాలంటే, మీరు దేవుని పక్షపు వారైతే ఏంటంట, దేవుని పక్షంగా మీరు ఉంటే మీ పక్షంగా దేవుడు ఉంటాడు. దేవుని స్తోత్రం. అర్థమైందా వాక్యము? మన సబ్జెక్ట్ ఏంటంటే, దేవుని పక్షంగా నీ ఉంటే నీ పక్షంగా దేవుడు ఉంటాడు. అదే మాట చివరిలో ఏం చెప్తున్నట్టు, ఆయన్ని విసర్జించే వారిని ఆయన విసర్జిస్తాడు. అర్థమైందా? నీవు దేవుని పక్షముగా ఉండగలిగితే నీ పక్షంగా ఆయన నిలిచే ఉంటాడు. నీ మనవలన్నీ ఆయన ఆలకించి
నీకు ప్రత్యక్షమవుతాడు. దేవుని స్తోత్రం. చూడండి, ఈ ఆసా రాజు ఏలుబడిలో 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు ఇతని పరిపాలనలో నెమ్మదిగా ఉందంట దేశం. ఎలా ఉంది? ప్రశాంతంగా ఉంది. దేవుని పక్షముగా, ఎవరి పక్షంగా? దేవుని పక్షముగా ఈ ఆసా రాజు పని చేశాడు. వైద్యుడి పని ఏంటి? పేరుకు తగ్గట్టే పేరుకు అర్థం కూడా ఉందండి. వైద్యుని పని ఏంటి? రోగంగా ఉన్నవారిని ఏం చేస్తాడు? వైద్యుడు బాగు చేస్తాడు. చేయడా లేదా? చేస్తాడు లేదా? జ్వరం వచ్చింది, వెంటనే నువ్వు ఎవరికి ఫోన్ చేస్తావు? రాజ్బాబు గారికి ఫోన్ చేస్తావు, లేదా నారాయణరావు గారికి ఫోన్ చేస్తావు. ఆర్ఎంపీ డాక్టర్ ఫోన్ చేసి వైద్యులు రప్పించుకుని ఏం చేస్తాం? ఓ పొడిపించుకుంటాం. అవునా? ఆయన వచ్చి ఇంజక్షన్ చేసేయడానికో కాసేపటికి చెమటలు పడతాయి, జ్వరం పోద్ది. అంటే ఇతని పేరు ఏంటంటే బాగు చేసేవాడు, వైద్యం చేసేవాడు. అలానే ఆ దేశంలో తన ముత్తాత వీళ్ళంతా ఏం చేశారంటే జీవములు నిండి వాటిని ఆరాధన చేసి, అర్థమైంది మీకు? ప్రతిమలు పెట్టి ఎత్తైన స్థలాల మీద స్తంభాలు చేపించి దేవునికి విరోధంగా నడుచుకున్నారు. ఇతడు దేవునికి అనుకూలముగా పనిచేశాడు. చూడండి 14వ వచనం చూడండి. 14వ వచనం చూడండి అన్న, చదవండి. 14వ అధ్యాయం 1వ వచనం కానీ చదవండి. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా, 2వ దినవృత్తాంతం 14వ అధ్యాయము 1వ వచనం. మీ బైబిల్లో లేదా? పేజీ నెంబర్ 370వ పేజీ. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజయ్యను. ఇతని దినములలో దేశము ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరములు నెమ్మది పొందెను. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచినవాడై అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి. దేవుని స్తోత్రం. ఇతని ఏలుబడిలో ఇతని రాజ్యము నెమ్మదిగా ఉందంట. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉందండి? నెమ్మదిగా ఉంది. అంతేకాదు, దేవునికి అనుకూలముగా మార్చబడ్డాడు, యథార్థంగా మార్చబడ్డాడు. యథార్థవంతుడిగా దేవుడు చెప్పినట్లుగా దేవుని ఆలోచన ప్రకారంగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని మీరు 1వ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము 9, 13 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంటుంది. వృత్తాంతం రాయబడి ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 40 సంవత్సరాలు ఏలుబడి చేసాడని ఉంటుంది. చూడండి, అనుకూలముగా మార్చబడాలి. ఎవరి పక్షముగా? దేవుని పక్షంగా. చెప్పండి అందరూ. దేవుని పక్షంగా నువ్వు అనుకూలంగా ఉండాలి. దైవ సేవకుడికి నువ్వు అనుకూలంగా ఉండాలి. దేవుని పరిచర్యకు నువ్వు అనుకూలంగా ఉండాలి. ఎలా మార్చబడ్డాడు? అనుకూలముగా మార్చబడ్డాడు. యథార్థ హృదయముతో ఉన్నాడండి ఆసా రాజు. ఇతని ఏలుబడి అందు అందరినీ సరిచేసుకుంటూ ఆఖరికి తన అవ్వుంది. అవ్వ కూడా ఏం చేసిందంటే విగ్రహారాధన చేస్తూ ఉంది. ఆమెను కూడా ఏం చేశాడు తెలుసా? పదవులను తొలగించి దూరంగా పంపించేశాడు. రక్త సంబంధిని. అర్థమైంది మీకు? అంతటి యథార్థముగా
ఈ ఆసా రాజు పరిపాలన చేశాడు. ఇప్పుడు అజర్యా అనేటువంటి ప్రవక్త, దేవుని సేవకుడు ఏం చెప్తున్నాడంటే ఆత్మతో నింపబడి చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు? ఒక దైవ సేవకుడు ఆత్మతో నింపబడి చెబుతూ ఉన్నప్పుడు, దేవుని శక్తితో నింపబడి చెబుతూ ఉన్నప్పుడు, అది రాజైనా సరే, ప్రజలైనా సరే, ఎవరైనా సరే వినవలసినదే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని ఒక మాట ఉంటుంది చూడండి, 7వ వచనాన్ని చదవండి. దేవుడు జనములను సకల విధమైన బాధలతో శ్రమపరిచెను గనుక జనమును పట్టణము పాడు చేసెను. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యములు సఫలమగును. ప్రవక్త అయిన ఓదేదు ప్రవచించిన ఈ మాటలు ఆసా విన్నప్పుడు అతడు ధైర్యము తెచ్చుకుని, హల్లెలూయా. ఎవరి మాటలు విన్నాడు ఇతను? దైవ సేవకుని మాట, ప్రవక్త మాట విన్నాడు. అప్పుడు ఏమొచ్చింది? ధైర్యం కలిగింది. హల్లెలూయా. దైవ సేవకుడు మాట నీకు ధైర్యాన్ని ఇస్తుంది. దైవ సేవకుడు తన ఆత్మను సేవకుడికి అనుగ్రహించి అతని ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ధైర్యాన్ని పొందుకుంటావు, బలాన్ని పొందుకుంటావు, ఆరోగ్యాన్ని పొందుకుంటావు, నీకు క్షేమం కలుగుతుంది, నీ కుటుంబానికి మేలు కలుగుతుంది. అందుకని ప్రియమైన దైవ జనాంగమ, దేవుని ప్రజలారా, ఇదిగో దైవ సేవకుడు చెప్తున్నాడు, యెహోవా పక్షమున మీరు నిలిచి ఉండాలి. దేవుడు మీ పక్షముగా నిలిచి ఉంటాడు. మీరు ఆయన దగ్గర విచారణ చేయండి, ఆయన మీకు ప్రత్యక్షమగును. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని సంగమా, మనం ఆయన పక్షంగా ఉండాలి, అనుకూలంగా మనం ఉండాలి, దేవునికి అనుకూలంగా ఉండాలి. దేవునికి, దైవ సేవకుడికి అనుకూలంగా నువ్వు మార్చబడాలి. ఈ ఆసా రాజు ఆ విధంగా చేయటం కారణం ద్వారా నెమ్మదిగా ఉన్నాడంట. యుద్ధాలు లేవు. అర్థమైంది మీకు? యుద్ధాలు లేవు, గొడవలు లేవు, ఏ శత్రువు చొరబడట్లేదు. దేవుని ఆత్మ ద్వారా చెప్పబడినటువంటి ఆ మాటలను, ఆ క్రియలను దైవ సేవకుడు చెప్పినట్లుగా ఆసారాజు చేయటం ద్వారా నెమ్మదిగా ఉన్నారంట. దేవుని స్తోత్రం. నా దేవుడు మీ అందరికీ నెమ్మది కలుగు చేయునుగాక. ఇప్పుడు రాజ్యం అంటే కుటుంబం అనుకుందాం. నీ కుటుంబం ఎట్లా ఉండాలంటే నెమ్మదిగా ఉండాలి. ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. నువ్వు దేవునికి అనుకూలంగా మార్చబడాలి. నువ్వు దేవునికి అనుకూలంగా ఉండకుండగా దేవుని మాటను పెడచెవిని పెట్టి ఆలకించకుండగా దైవ సేవకుడు ఆత్మ ద్వారా నడిపిస్తూ ఉంటే, ఆత్మను పొందుకుని చెబుతూ ఉంటే వినకుండగా నువ్వు నడిపించబడ్డావనుకో. అందుకని వాక్యం ఏం చెప్తుందంటే, ఎవరైతే ఆయన్ని విసర్జిస్తారో దేవుడు వారిని విసర్జించును. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా మీకు? అందుకని మనం మన కుటుంబ వ్యవస్థలో మనము దేవునికి అనుకూలంగా మార్చబడాలి, యథార్థంగా ప్రవర్తించాలి. దేవుడు యెహోవా దృష్టికి అనుకూలముగా యథార్థముగా నడిచిన వాడై ఏం చేశాడంట? యథార్థంగా నడుచుకున్నాడండి. మనలో ఉన్న విగ్రహాలను తొలగించుకోవాలి. అర్థమైంది మీకు?
అంటే ప్రతిమని నిలబెట్టి విగ్రహారాధన చేయడం కాదు. మనలో చాలా విగ్రహాలు ఉంటాయి, చాలా సాంప్రదాయాలు ఉంటాయి. వాటన్నిటిని మనం మన హృదయంలో నుండి తొలగించుకోవాలి. యథార్థంగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అనుకూలంగా మార్చబడాలి మనం. అప్పుడు ఆయనంట మన పక్షమున ఉంటాడంట. దేవుని స్తోత్రం. యెహోవా పక్షంగా మీరుంటే దేవుడు మీ పక్షముగా ఉంటాడు. మీరు చేసేటువంటి ప్రతి ప్రార్థన, చేసేటువంటి భక్తి ద్వారా దేవుడు మీకు ప్రత్యక్షమవుతాడు. దేవుని స్తోత్రం. మీ మొరను దేవుడు ఆలకిస్తాడు, మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, వెంటనే సహాయము చేస్తాడు ఆయన. అందుకని ఆయన పక్షముగా మనము ఉండాలి, అనుకూలంగా మార్చబడాలి. అప్పుడు దేవుడిని ప్రత్యక్షం అవుతాడు. అయ్యా, నేను బైబిల్ పట్టుకుని ప్రతి ఆదివారం మానకుండా వెళ్తున్నాను బాబు, పాటలు పాడుతున్నాను బాబు, సాక్ష్యం చెప్తున్నాను బాబు, చాలా భక్తిగా ఉంటున్నాను బాబు అని నీవు గనక ఏదో భ్రమలో భక్తి చేస్తే దేవుడిని ప్రత్యక్షం అవడం. మొట్టమొదటగా ఏం చేయాలంటే ఆయనకి అనుకూలంగా మార్చబడాలి. దేవుని స్తోత్రం. రెండవదిగా ఆయన పక్షంగా నీవు ఉండాలి. అప్పుడు నీ పక్షంగా ఆయన ఉంటాడు. చూడండి, నీ పక్షంగా ఉంటారు జనాలు. ఎప్పుడో తెలుసా? నీ బంధువులు, నీ రక్త సంబంధులు ఎప్పుడు ఉంటారు నీ పక్షంగా? చెప్పండి. కాసులు ఉన్నానికి నీ దగ్గర నీ పక్షంగా ఉంటారు. మేడల మిద్దులు, ఆస్తులు ఉన్నాయనుకో, నీ పక్షంగా ఉంటారు. ఎవరు నీ పక్షంగా ఉంటారంటే నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ పక్షంగా ఉంటారు. మరి నీ దగ్గర ఏమీ లేదు, చిల్లు కావలేదు, అప్పుడు నీ పక్షంగా ఎవరు ఉండరు? ఉంటారా? ఎవరు నీతో మాట్లాడరు. ఒకవేళ నువ్వు మాట్లాడితే ఎక్కడ అప్పు అడుగుతుందో, లేదా అప్పు అడుగుతాడేమో, లేకపోతే సహాయం కోరుకుంటారేమో అని అందరూ దూరంగా వెళ్ళిపోరా? ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, మాట్లాడండి. ఎవరు మనకి బంధువులు అక్కరకు రారు, ఎవరిని ఆదరించరు. నీవు గనక యెహోవా పక్షముగా నీవు ఉంటే, అనుకూలంగా ఉంటే నీ పక్షంగా ఉంటాడు ఆయన. హల్లెలూయా. ఆయన యుద్ధం జరిగిస్తాడు నీ పక్షాన, ఆయన నీకు సహాయం చేస్తాడు నీ పక్షమున. ఒకరోజు ఇశ్రాయేలు అందరినీ పోగు చేసుకుని సౌలు ఆ ఫిలిష్తీయుల మీదకి, గొలియాతు మీదకి యుద్ధానికి బయలుదేరారు. అయితే ఆ ఫిలిష్తీయుడైనటువంటి ఆ గొలియాతు ఏమంటాడంటే, మీ పక్షంగా ఒకరు రండి. ఎవరి పక్షంగా? ఇశ్రాయేలు పక్షంగా ఒకరు రండి, మా పక్షంగా నేను ఒక్కడిని వస్తాను, చూసుకుందాం. నన్ను ఓడిస్తే నా రాజ్యాన్ని ఓడించినట్టే, లేదా మీరందరూ ఓడిపోయినట్టే అని చెప్పేసి రండి రా చూసుకుందాం అంటున్నాడు. ఆడికి అత్తేమో తెడ్డిలా ఉంటుంది. నామకేంటి తర చూసారు తెడ్డి, అట్లా ఉంటుంది. నలుగురు మోయాలాడు కత్తిని, అంత బలమైన వ్యక్తి. ఈలోపు దావీదు గారు వెళ్ళారు యుద్ధం చూద్దామని. మనం కూడా ఇష్టమే కదా యుద్ధం చూద్దాం అంటే. గొడవ జరుగుతుంది అనుకో, ముందు వెళ్ళిపోయి మనం పరుగున అన్నీ విడిచిపెట్టేసి గొడవ జరిగి కాడికి వెళ్ళిపోతాం మనం. అవునా? యుద్ధం జరుగుతుంది అనుకో, భార్య భర్తలు కొట్టుకుంటున్నారనుకో, లేకపోతే వాళ్ళ ఇళ్ళు రెండు వర్గాలు కొట్టుకుంటున్నారు. కొంతమంది గొడవ జరిగితే సంతోషం చూడటానికి, ఎలా మాట్లాడుకుని, ఎలా బుద్ధి తిట్టుకుంటున్నారు, ఎలా కొట్టుకుంటారు. అర్థమైంది మీకు? అలా చూద్దామని వెళ్ళాడు ఎవరో దావీదు గారు. జున్ను గడ్డలెట్టుకుని వాళ్ళ అన్నోళ్ళకి కొంచెం బలం వస్తుందని వాళ్ళ అమ్మించి పంపించింది క్యారేజీ పెట్టి. వాళ్ళ అన్నలు అంటారు, ఎందుకు వచ్చావురా, నీ యుద్ధాన్ని చూడడానికి వచ్చావు, నువ్వు మాకు తెలుసులే, నువ్వు వెళ్ళిపోయింటిగా యుద్ధం జరుగుతుంది ఇక్కడ అంటే. అప్పుడు కేకేస్తున్నాడు, రండ్రా చూసుకుందాం అని తొడగొడుతున్నాడు గొలియాతు గారు. రండ్రా చూసుకుందాం,
మిస్రాయిల్ ప్రజల్లో మీ దేవుడు గొప్పోడు అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, రండి అన్నాడు. ఎవడరీడా ఇశ్రాయేలు ప్రజలను దేవుడిని అవమానిస్తున్నాడో రమ్మంటున్నాడో ఏంటి సంగతి చూద్దామని దావీదు ఒక్కసారి ఆడు వైపు చూశాడు. అబ్బో 6 మూరల జానుడు ఎత్తున్నాడు అంటే ఎంత పొడుగున్నాడు, ఇది ఫ్యాన్ తగిలేస్తుంది, దేని స్తోత్రం, అంత బలంగా ఉన్నాడు. రోషం వచ్చింది. ఇదిగో రా చూసుకుందాం, యెహోవా పక్షముగా నేను వస్తున్నాను అన్నాడు. కోటు చాపట్లో రా అన్నాడంతే. ఒక 5 రాళ్ళు తీసుకున్నాడు, వేసుకొట్టాడు, గిర్రా 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 తిప్పి ఒక్క దెబ్బకే పడ్డాడు. ఎందుకంటే దావీదు పక్షముగా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నీ పక్షముగా దేవుడు అంటే యుద్ధం ఆయనే చేస్తాడు. నీ శత్రువులతో యుద్ధం ఆయనే చేస్తాడు. నువ్వు ఊరకనే నిలిచుండంతే. నువ్వు ఆయన పక్షంగా ఉన్నావనుకో, ఒంటరిగా నిన్ను విడిచిపెట్టడు. నీ బంధువులు విడిచిపెట్టేయచ్చు, రక్త సంబంధం విడిచిపెట్టేయచ్చు, ఎవరు నిన్ను పలకరించకపోవచ్చు. నీవు ఆయన పక్షంగా ఉంటే, నీ పక్షంగా ఉండి నీ మనవులన్నీ ఆలకించి ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. మన దేవుడు ప్రత్యక్షమయ్యే దేవుడు, మాట్లాడే దేవుడు, ఉనికి కలిగిన దేవుడు మన దేవుడు. అందుకని మనం ఆయన పక్షంగా ఉండాలి, ఆయనకు అనుకూలంగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకటవ రాజులు 15వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి. ఒక మాట చదువుకుందాం. ఈ ఆశ గురించి మీకు తెలియాలి. 1వ రాజుల గ్రంథము 15వ అధ్యాయము 9వ వచనాన్ని చదవండి. ఇజ్రాయేలు వారికి రాజైన యెరోబాము ఏలుబడి యందు 20వ సంవత్సరమున ఆస యోధా వారిని ఏలారంభించెను. అతడు 41 సంవత్సరములు యెరూషలేమునందు ఏలుచుండెను. అతని అవ్వ పేరు మాయాక, ఈమె అబిషాలోము కుమార్తె. ఆస తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకుని పురుష గాయములను దేశంలో నుండి వెళ్ళగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నిటినీ పడగొట్టెను. మరియు తన అవ్వ అయిన మాయాక అసహ్యమైన యొక్క దానిని చేయించి దేవతా స్తంభము ఒకటి నిలుపగా ఆస ఆ విగ్రహమును చిన్నాభిన్నములుగా కొట్టించి కిద్రోను వారను దాన్ని కాల్చివేసి ఆమె పట్టపు దేవి కాకుండా ఆమెను తొలగించెను. అర్థమైందా మీకు? నేను చెప్పాను ఇందాక మీకు. ప్రైజ్ ది లార్డ్. తన అవ్వ ఏం చేసింది? ఒక విగ్రహాన్ని నిలబెట్టింది, దాన్ని కొట్టించి తగలబెట్టాడంట. ఏం చేశాడు? నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఒక రాజు ఒక సేవకుడు చెప్పిన మాట విని, ఆత్మతో నింపబడిన సేవకుడు చెప్పిన మాట విని తన రాజ్యాన్ని నెమ్మది కలిగి ఉండేటట్లుగా చేసుకున్నాడు. చూడండి, తన అవ్వ ఏం చేసింది? చదివినిపించానికి మీకు. విగ్రహం జోలికి మాత్రం పొరపాటున వెళ్ళకండి.
వినండి, నీ పక్కింటి ఆమె నీతో మాట్లాడట్లేదు, ఇబ్బంది ఏం లేదు. మాట్లాడకపోతే నష్టం ఏంటి? మాకేమన్నా నష్టమా? మాట్లాడితే అనేస్తారు, నో ప్రాబ్లం. నీ ఇంటి పక్క వాళ్ళు, అమ్మా నీకు దండం, విను, వందనాలు నీకు, హల్లెలూయా చెప్పండి, దేవుని స్తోత్రం. జాగ్రత్తగా వినండి, నీ ఇంటి పక్కవారు నీతో మాట్లాడకపోతే ఇబ్బంది లేదు, ఊరు వెలివేసినా ఇబ్బంది లేదు, ఎక్కడికి వెళ్ళి బ్రతుకుతావు, ఏం చేసినా బ్రతుకుతావు. కానీ దేవుని ద్వారా మనం విసర్జించబడకూడదు, అది గుర్తుపెట్టుకోండి మైండ్లో. దేవుని ద్వారా మనము విసర్జించబడకూడదు. ఇక ఆయన్ని విసర్జించావనుకో, ఇప్పుడు ఏం చేశాడంటే, హేబేలు కయ్యేను ఉన్నాడు. జాగ్రత్తగా వినండి, హేబేలు కయ్యేను అని ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. కయ్యేను హేబేలుని ఏం చేశాడు చెప్పండి బాబా? ఏం చేశాడు రా? చంపేశాడు. అన్న తమ్ముడు చంపేశాడు. దేవుడు అడిగాడు, రక్తం మొరపెట్టింది, నీ తమ్ముడు ఎక్కడ, నన్ను కాపలా పెట్టావా అన్నాడు. కాపలా పెట్టావా అని అడిగితే, నువ్వు నన్ను ఏమైనా కాపలా పెట్టా, నేనేమో కాపలా ఉన్నానో నా తమ్ముడికి, నాకు తెలియదు అన్నాడు. అబద్ధం ఆడాడు. దేవుడు విసర్జించి అతను నొసటను ముద్రేశాడు. ఎవడైనా ఈయన్ని చంపాడా, వాడికి ఇదే గతి పడుతుంది, వాడి ఇల్లు పెంట కుప్పగా మార్చబడుతుంది అని దేవుడు విసర్జించేశాడు. అర్థమైందా మీకు? ఆ వ్యక్తిని చంపడానికి కూడా ఎవడు వెళ్ళకూడదు. విసర్జించడం అంటే సామాన్యమైన విషయం కాదు. అర్థమైందా? దేవుడు విసర్జించాడు అనుకో, ఎవ్వడు నిన్ను కాపాడలేడు. మనుషులు విసర్జించాడా, దేవుడిని పక్షంగా ఉన్నాడా? ఒక్కడవైనా 1000 మందిని హతమార్చే బలం ఇస్తాడు. హల్లెలూయా. శాంసోను గాడిది ఎముకతో 1000 మందిని చంపాడు. దేవుని స్తోత్రం. బలం ఇచ్చే దేవుడు మన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. నేను చెప్పేది ఏంటంటే, మీకు చదివి వినిపించారు, నా మాట కాదు. తన అవ్వ అయినటువంటి ఆమె చేసిన పనికి ఏం చేశాడంటే, పట్టపు రాణి అవ్వాలి ఆమె అన్న. అర్థమైందా మీకు? మీకు చదివింది అర్థమైందా? ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆమె రాణి అవ్వకుండా తీసి పడేశాడు. అర్థమైందా మీకు? ఎందుకంటే ఆమె ఏం చేసిందంటే, ఒక ప్రతిమను చేసి, బొమ్మను చేసి నిలబెట్టింది. ఆ నిలబెట్టిన దానిని ఈ ఆసరాజు కొట్టించేసాడంట. కొట్టించడం అంటే ఏంటి? చెత్త కొట్టించేసి కిద్రోగు వాగు దగ్గర తీసుకెళ్ళి అంటించేశాడు, నాశనం చేసేసాడు. ఆమెనేమో పట్టపు రాణి అవ్వాల్సిన ఆమెని తొలగించేశాడు. చూడండి ఎంత మంచి పని చేశాడు. ఇప్పుడు దేవునికి ఎలా ఉన్నాడు? ఇతను అనుకూలముగా మార్చబడ్డాడు. హల్లెలూయా. దేవుని మాట విన్నాడు, అందుకని నెమ్మదిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. మీ జీవితాలలో నెమ్మది కలిగి ఉండాలంటే, నీ కుటుంబ వ్యవస్థలో నెమ్మది కలిగి ఉండాలంటే, నీవు దేవుని పక్షముగా నిలబడాలి. దేవుని పక్షం వారుగా మీరు ఉండాలి. అప్పుడు దేవుడు మీ పక్షంగా ఉంటాడు. నువ్వు విచారణ చేస్తే ఆయన ప్రత్యక్షమవుతాడు. ఎందుకు నీ కుటుంబం కన్నీళ్లమయం? ఎందుకు కరువు? ఎందుకని నీవు ఆనందంగా నెమ్మదిగా ఉండలేకపోతూ ఉన్నావు? ఆయన పక్షంగా నువ్వు నిలిచి ఉండట్లేదు. ఎంత చెప్పినా, ఎన్ని మార్లు దేవుని వాక్యము గర్తించినా, నీకు దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్న కారణాన్ని బట్టి దేవుడు నిన్ను విసర్జిస్తూ ఉన్నాడు. నీ ప్రార్థన ఆలకించబడట్లేదు. నువ్వు చేసిన ప్రార్థన ఆయన ఆలకించట్లేదు, నీకు ప్రత్యక్షం కావట్లేదు. ఎందుకు అపజయం కలుగుతుంది నీకు? ఏనాడైనా ప్రశ్నించుకున్నావా? ఆత్మ జీవితంలో ప్రభుని అడిగావా? ఇదిగో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈ శుభవేళ. ఇదిగో నీవు ఆయన దగ్గర విచారణ చేయగలిగితే, ఆయన పక్షంగా నిలబడగలిగితే, నువ్వు అనుకూలంగా మార్చబడగలిగితే, నీకు ప్రత్యక్షమవుతాడు ఆయన. అప్పుడు ప్రత్యక్షమైతే నీవు కోరుకున్నదంతటిని ప్రభు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. సౌలు మొదటి రాజు
అతను చనిపోయిన తర్వాత దావీదు చనిపోయిన తర్వాత తన కుమారుడు సొలొమోను చిన్నవాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. బాబు ఏం కావాలి అయ్యా? ఈ జనానందని పరిపాలించడానికి ఏం కావాలని కోరుకున్నాడు? జ్ఞానం ఇవ్వండి అని కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు చెప్పండి అందరూ? అది నువ్వు దేవుని కోరుకుంటావు? ఇంత బంగారం కావాలి, నేను పట్టుకున్నదల్లా బంగారం అయిపోవాలి, అప్పుడు నీ కూతురు నీ కొడుకు కూడా బంగారం అయిపోతాడు, మీ ఆయన కూడా బంగారం అయిపోతాడు. అటువంటి కోరికలు కోరుకోవద్దు. ఒక ఆయనకు నేను ముట్టుకున్నదల్లా బంగారం అయిపోవాలి, కూతురు వచ్చింది నీళ్ళు అట్టుకుని బంగారం అయిపోయింది, అన్నం తిందామంటే బంగారం అయిపోతుంది, మరి ముట్టుకుంటే బంగారం. కోరికలు ఎలా ఉండాలి? అర్థమైంది? ఇప్పుడు దేవుడిని అడగాలి కోరికని, అది అనుకూలముగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఎలా ఉండాలి? కోరుకున్నాడు, దేవుడు ఇచ్చాడు వరం, పట్టుకున్నదల్లా బంగారం అయిపోతుంది. అన్నం తిందామంటే అన్నం బంగారం, నీళ్లు ఇస్తే నీళ్ళు బంగారం, కూతురు బంగారం అయిపోతుంది, కొడుకు బంగారం, భర్త బంగారం, ఇక బంగారమే ఏం చేసుకుంటుంది? ఏం చేసుకుంటాడు అతను చెప్పండి? ప్రయోజనమా? ఆ కోరిక అర్థం ఉందా? నువ్వు పట్టుకున్నదల్లా నీ ఇల్లు బంగారం అయిపోద్ది. నువ్వు టీ తాగలేవు, అన్నం తినలేవు, ఏది పడుతుంది బంగారం. కోరికలు ఎట్లా ఉండాలంటే అనుకూలముగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? నువ్వు అడిగితే మార్కెట్కి వెళ్ళావు, అది 100 రూపాయలు ఉంటుంది, 1000 రూపాయలు చెప్పింది, అప్పుడు ఏమంటావు? అనుకూలంగా చెప్పమ్మా. ఓ రూపాయి ఇటు చెప్పాలి, నువ్వు అంతలా చెప్తే ఎట్టాగా? నేను అంటా ఉంటాను, మార్కెట్కి వెళ్తాను చేపలు కొంటాకి, నాకు తెలుసు రేటు ఎంత కిమ్మత్తి చేస్తుందో. ఇప్పుడు ఏంటంటే అది 500 చేస్తుంది, 700 చెప్పింది, 200 ఎక్స్ట్రా చెప్పింది. అమ్మ 100 రూపాయలు అటు ఇటు చెప్పంటే అప్పుడు ఏం చెప్పాలి? 600 చెప్పాలి. అప్పుడు ఎంతకు అడుగుతాం మనం? 500కి అడుగుతాం. సెట్ అయిపోద్ది. 1000 రూపాయలు చెప్పింది, నేను పీతలు మనం కొందామని అడిగితే 1000 రూపాయలు ఎంత? అవి చూస్తే 350 రూపాయలు, 400 రూపాయలు ఖరీదు చేస్తాయి. ఇచ్చి మాట చెప్పయ్యా, ఓ రూపాయి అటు ఇటు చెప్పంటే 700 ఇమ్మన్నాడు. అవి ఎంత? 350 ఉంటాయి. 350కి అడిగాను, 400కి అడిగాను, ఇవ్వనన్నాడు, వచ్చేసాను. దేని స్తోత్రం. ఇప్పుడు అనుకూలంగా ఉండాలి మనం చేసే పని. అది ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉండాలి? అనుకూలంగా ఉండాలి, దేవునికి అనుకూలంగా ఉండాలి. రాజు కోరుకున్నాడు, అయ్యా నాకు ఈ ప్రజలందరికీ న్యాయం తీర్చడానికి, తగు వస్తే తీర్చడానికి నాకు జ్ఞానము దయచేయి బాబు అని అడిగాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి అనుకూలంగా ఉండడం ద్వారా ఏమైంది? సర్వ సంపదలు దేవుడిచ్చాడు. హల్లెలూయా. నేను చెప్పేది ఏంటంటే, మీరు దేవుని పక్షపు వారుగా నిలిచి ఉండాలి. అప్పుడు దేవుడు మీ పక్షంగా ఉంటాడు. అప్పుడు నువ్వు దేవుని దగ్గర విచారణ చేయాలి. చదవండి ఆ మాట. 15వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుంటే చూడండి. ఆయన మీరు యెహోవా పక్ష వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును, మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. ఎవరి దగ్గర విచారణ చేసినప్పుడు? దేవుని దగ్గర, దేవుని మందిరానికి వచ్చి నువ్వు విచారణ చేస్తే, అడిగితే, అప్పుడు నీకు ప్రత్యక్షం అవుతాడు. ఆయన నిలబడతాడు, మాట్లాడతాడు, ప్రత్యక్షం అవుతాడు, ఆలోచన చెప్తాడు. ఒకటి, అనుకూలంగా మార్చబడాలి. 2, ఆయన పక్షంగా ఉండాలి. ఆయన పక్షంగా ఉన్న నీవు విచారణ చేయాలి. ఏం చేయాలి అక్క? విచారణ అంటే ప్రభుని అడగాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు నీకు ప్రత్యక్షం అవుతాడు. ఇంతకన్నా గొప్ప భాగ్యం ఎవరికి ఉంటుందండి? ఎవరు చెప్తారండి? దేని స్తోత్రం. ఏ దేవుడు చెప్తాడు నీకు? ముందు నాకు అనుకూలంగా ఉండరా నాయన, నా పక్షంగా ఉండు, నన్ను భక్తి చేయి, మందిరానికి రా, నమ్మకంగా వాక్యం విను, ఆరాధనలో పాల్గొ, నమ్మకంగా ఉండు, నా పక్షంగా ఉండు, నీ పక్షంగా నేను ఉంటాను. నువ్వు ఏది ప్రార్థన చేసినా నేను వింటాను, విని నీకు ప్రత్యక్షం అవుతాను. ఇంకా మనకి ఇబ్బంది ఏమి ఉంటుంది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, సేవ ప్రారంభం నుంచి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మనకేమైనా తక్కువ చేశాడా? చెప్పండి, తక్కువ చేశాడా? మన దగ్గర డబ్బులుండి చేస్తూ ఉన్నామా సేవ, పరిచర్య? దేవుడు చేయట్లా. ఆయన పక్షంగానే ఉండు,
ఆయన నీ పక్షంగా ఉన్నతమైన కార్యాలు చేస్తాడు. అందుకనే చెప్తూ ఉన్నాడు, నీవు ధైర్యము వహించుడి, నీ కార్యములు సఫలమగును. హల్లెలూయా. ఆయన దగ్గర విచారణ చేసి ధైర్యంగా ఉండు, భయపడకో. ఏమైపోద్దో ఏంటో, ఎలా జరుగుతుందో ఏంటో, ఎందుకు భయం? ధైర్యంగా ఉండు. ప్రైజ్ ది లార్డ్. పని జరుగుద్ది. హల్లెలూయా. అయ్యో పాస్టర్ గారు జరుగుద్ది అంటారా? మా ఆయన మారుతాడంటాడా? నా కొడుకు మారుతాడమ్మా, ధైర్యంగా ఉండు. అప్పుడు ఏం చేయలేవు. పాస్టర్ గారు చెప్పారు, దైవ సేవకుడు చెప్పాడు, ఆమేన్ ఆమేన్ అని ఉండాలి నీకు. హల్లెలూయా. ధైర్యంగా ఉండి నీ కార్యాలను చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దేవుని స్తోత్రం. దేవుడు తోడేయండి, గొప్ప ధైర్యాన్ని ఇచ్చి ఆలోచన చెప్పి దృష్టి ఉంచి నడిపిస్తాడు. హల్లెలూయా. ఈ మాటను నా దేవుడు మీ హృదయంలో నీరు కట్టి ఫలింప చేయనుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడండి.